జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేస్తామని చెప్పారని, అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు మాట మార్చారు. గతంలో ఎల్ఆర్ఎస్ కోసం మా ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. కేవలం 1000 రూపాయలతో రిజిస్టర్ చేశాం. ఆ రోజు మమ్మల్ని తప్పుపడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, ఎవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దని భట్టి పిలుపునిచ్చారని, ఉచితంగా భూములను రెగ్యులరైజ్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని పల్లా గుర్తు చేశారు. ఇక బీఆర్ఎస్ పాలనలో ప్రతి విషయంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. అయితే తమ ప్రభుత్వ పథకాలనే ప్రస్తుత సర్కారు కొనసాగిస్తుంది. ఇందుకు ఎల్ఆర్ఎస్ పథకమే దీనికి ఉదాహరణని గుర్తు చేశారు. పేదల నుండి సొమ్ము దోచుకుంటున్నారని సీతక్క ఆనాడు అన్నారని, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఫీజుల వసూళ్లపై భట్టి, ఉత్తమ్, సీతక్క సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆనాడున్న ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఆనాడున్న కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీలుగా ఉన్నారు. సీతక్క గారు, భట్టి విక్రమార్క గారు ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళు ఆనాడు ప్రజలందరూ మేమే వస్తున్నాం, వచ్చిన తర్వాత మేము చేస్తాం అని చెప్పారు. ఇవాళ చెప్పిన నలుగురు కూడా పార్లమెంటు సభ్యులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్గంలో చేరారు. ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్న సీతక్క గారు చెప్పిన మాటలు నీటి మూటలు అవుతున్నాయి. మేము ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు, ఎందుకు చేరని అడుగుతున్నాం. 25,44,000 మంది ఇలా అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, ఇలా నగర శివార్లలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది. కాబట్టి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ మీరు మాట ఇచ్చిన విధంగా, వాగ్దానం ఇచ్చిన విధంగా, నమ్మబలికిన విధంగా ప్రజలను మోసం చేయవద్దు. ఈ 25,44,000 మందికి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి, ఎల్ఆర్ఎస్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా.